అస్మద్గురుభ్యో నమః. ఆత్మానాం సర్వభూతాని చ యత్ పరబ్రహ్మ సర్వాత్మ విశ్వసాయతనం మహత్ సూక్ష్మాతరం నిత్యం తత్ త్వమేవ త్వమేవ తత్. ఉపనిషత్తులోని మంత్రం యొక్క అర్థము, ఏ పరబ్రహ్మము ఈ సమస్త విశ్వం యొక్క గొప్ప మూల పదార్థమో, ఏది అందరి ఆత్మస్వరూపంగా ఉన్నదో, ఏది సూక్ష్మాతి సూక్ష్మమో, ఏది నిత్యమో ఆ పరబ్రహ్మం నీవే. నీవే జీవాత్మ పరమాత్మ ఐక్యతను సూచిస్తున్నారు. పోతన భాగవతంలోని ఈశ్వరతత్వం కూడా ఇదే చెబుతున్నది. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని యందు ఇందు పరమేశ్వరుండు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్య లయుండు ఎవడు, సర్వము తానమైన వాడెవడు, వాని ఆత్మ భవనేశ్వరుని శరణంబు వేడదన్. దివ్యమైన ఆత్మ ఎక్కడో లేదు, నీలోనే సదా చైతన్య రూపంలో ఉంది. నీ స్వరూపం ఆత్మయే. దేని వలన నీవు జీవిస్తున్నావో, ఏది లేకుండా నీవు శవంగా మారతావో అది ఏ ఆత్మ. ఆత్మను దర్శించటమే జ్ఞానం. ఆత్మలో నీవు నిష్ఠను సాధించటమే మోక్షం. నీ యొక్క పరమధర్మం, నీ యొక్క ప్రథమ కర్తవ్యం. నీ జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం పొందడమే. ఒక్క క్షణం ఆత్మ సాక్షాత్కారం పొందితే, ఆత్మ దర్శనమైతే చాలు, ఎన్నో జన్మల పాపాల కర్మలు నశిస్తాయి. ఆత్మదర్శనం పొందిన వారి దివ్య పాదాలు తాకాలని దేవతలే తహతహలాడతారట. మనసును ఆత్మయందు లయింపచేయువారే భాగ్యవంతులు. అలా చేయని వారు దరిద్రులు. మనసు బుద్ధి పవిత్రంగా ఉంటే ఆత్మదర్శనం సులభతరం. మనోలయమే మోక్షం అంటారు. నిద్ర మనసుకే కానీ ఆత్మకు కాదు కదా. అలాగే మరణం దేహానికి కానీ ఆత్మకు కాదు. ఆత్మ జ్ఞానం లేకుంటే ఎన్ని నేర్చిన సత్ఫలితాలు దుస్సాధ్యాలు. ఆత్మతత్వం ఎరిగిన వానికి భౌతికమైన సుఖదుఖాలు గడ్డి పరకతో సమానం. ఈ ప్రపంచంలో మానవ మనుగడ అతి స్వల్పం. సంపాదన, సంభావన, సంసారం, సంతానం, సమరజీవనం, వృద్ధాప్యం, శ్మశానం ఏమున్నది ప్రపంచంలో? నాది అనేందుకు అంతా గారడి మాయ, ఎండమావులు. మానవుడు ఈ సత్యాన్ని చూస్తూ కూడా గ్రహించలేడు. బ్రతుకు స్థిరమని భ్రమిస్తాడు. శరీరం నిత్యమని భావిస్తాడు. చేయరాని పనులు చేస్తాడు. పడరాని యాతనలు అనుభవిస్తాడు. వ్యవహారానికి వ్యామోహానికి బందీ అయి మాయా జీవితానికి అలవాటు పడతాడు. సంపాదనే గొప్ప అని భావిస్తాడు. ప్రకృతి పాఠాలు చెబుతూనే ఉంటుంది, అయినా మనిషి గ్రహించడు. కుమ్మరి మట్టి తొక్కి కొండలు తయారు చేస్తాడు. చాలా కొండలు తయారయ్యాయి. ఆదాయం బాగానే వస్తుంది, ఆనందపడ్డాడు. అంతటితో ఆగలేదు. ఆశను పెంచుకున్నాడు. ఆదాయాన్ని వృద్ధిపరచుకోవాలని భావించాడు. ఇంకా ఎక్కువగా కొండలు చేస్తే ఇంకా ఆదాయం అధికమవుతుంది అనుకున్నాడు. వస్త్రాన్ని నడుముకు బిగించాడు. మళ్ళీ మట్టిలో దిగాడు. మట్టిని తొక్కుతున్నాడు. శక్తి సన్నగిల్లుతుంది. ఆసక్తి పెచ్చి పెరుగుతున్నది. ప్రయాసతో ప్రయత్నిస్తున్నాడు. అంతే, మట్టి అతనిని చూసి నవ్వింది. అతడి వ్యామోహాన్ని చూసి విస్మయం పొందింది. ఒళ్ళంతా నోరు చేసుకొని భూదేవి తన అమరవాణిని వినిపించింది. ఓయి కులాలుడా, ఎందుకీ పిచ్చి భ్రాంతి? నేడు శ్రమించి నీ కాళ్లతో నన్ను తొక్కుతున్నావు. ఒకనాడు శాశ్వతంగా నీవు నాలో విశ్రమిస్తావని తెలుసా అని అడిగింది. ఎంత శ్రమించినా ఒకనాటికి శరీరం శ్మశానంలో శాశ్వతంగా విశ్రమించక తప్పదు. లక్షాధికారి అయినా వెండి బంగారాలను మింగుతాడా? జన్మకొచ్చినా తాను వచ్చిన పని విస్మరించి అనిత్య కార్యకలాపాలతో మునిగి తేలుతూ తన బ్రతుకు వమ్ము చేసుకోకూడదు. భగవంతుని పొందేందుకు లంబించిన మానవ జన్మ ప్రాపంచిక సుఖ అనుభవాలతో వృధా చేసుకోవడం పాడిగాదని గ్రహించాలి. మాయా విడవకున్నా మర్మంబో తెలియదు. మర్మము ఎరుగకున్నా మాయా వేడదు. మాయా మర్మములకు మందు ఏది? సత్యాసత్య వివేక జ్ఞానము. సత్యాసత్య వివేకము. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అనే విషయ పరిజ్ఞానం. బ్రహ్మసత్యం, ఈ జగత్తు మిథ్య అని గ్రహించుట. దేహము అనిత్యం, ఆత్మయే సత్యం అని గ్రహించురు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలగు వాటి యందు మహాత్ములు చెప్పిన విషయాల ముందు నమ్మకం ఉంచుట. బుద్ధిని ఎప్పుడు శుద్ధ బ్రహ్మమందే నిలిపి ఉంచుట. మోక్షం పొందాలనే కోరిక, అహంకారం దగ్గర నుండి శరీరానికి సంబంధించినవన్నీ అజ్ఞానం చేత కల్పించబడిన బంధనాలే. ఆత్మజ్ఞానం ద్వారా ఆ బంధనాలను తెంచుకోవాలనే కోరిక
ప్రబలమైన ఎడల సాధన ఫలిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మానాం సర్వభూతాని చ అనునది ఉపనిషద్ వాక్యం. అనగా సర్వభూతముల యందు ఆత్మ కలదు అని అర్థం. ఆత్మయే నిత్యము సత్యము. సకల చరాచర ప్రపంచంలో ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. ఆత్మ అవినాశి, శాశ్వతమైనది, జరామరణాలు లేనిది. ఆత్మను ఆయుధము ఏవియును ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. సర్వవ్యాపి కనుక ఆత్మ లేని చోటు లేదు. ఇంద్రియములకు గోచరమైన చైతన్య స్వరూపమే నిర్వికారం, నిర్గుణం, నిరంజనం, మనసు చేత చింతింప శక్యం కానిది. ఆత్మానుభూతి కలుగుటకు బహు జన్మార్జిత పుణ్య పరిపాకం, చిత్త నైర్మల్యం, వాసనారాహిత్యం అవసరమై ఉన్నది. చతుష్టయ సంపత్తి లెస్సగా కలవానికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం యందు ప్రవేశం కలుగును. ఆత్మనిష్ట కలుగుటకు ముఖ్యముగా 4 లక్షణాలు ఉండవలేను. వాటిని సాధనా చతుష్టయములు అందురు. ఇవి మోక్ష సాధనాలు. జన్మరాహిత్యం సూత్రాలు. దేహం నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని సత్వం శోభితుమర్హసి నా జాయతే మ్రేతే వా కదాచిన్నాయం భూత్వా భవితా నా భూయః. దేహం నశించిన ఆత్మ నశింపదు అనే సత్యము వివరింపబడినది. ఎంత సంపాదించినా కూటికే, ఎన్నేళ్లు బతికిన కాటికే అన్న యథార్థ సత్యము గ్రహించాలి. తాను కాని దేహానికి అన్నీ అమర్చాలి అనే తపనలో జీవితాన్ని అంతం చేసుకొని మరో జన్మకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా ఎన్ని జన్మలు, మరలింపు ఎప్పుడు? వాస్తవానికి తాను ఆత్మని గ్రహించి ఆత్మానుసారముగా జీవించాల్సి ఉంది. దేహాచారములు, ఆత్మాచారాలు వేరువేరుగా ఉంటాయి. ఇంద్రియాలకు అధికారి అయి జీవించాల్సిన మనిషి ఇంద్రియాలకు బానిసగా బతుకుతున్నాడు. మనస్సును ఆజ్ఞాపించవలసిన మనిషి మనసుకు బందీగా మారాడు. తాను ఆత్మనని, అనంత శక్తిశాలినని, పరమాత్మ యొక్క అంశయని ఎరుక లేనందువలననే రమణ మహర్షి ముందుగా ఏం చెప్పాలంటే నిన్ను నీవు తెలుసుకోమని చెప్పేవారట. తాను ఎవరో తెలిసిన పిమ్మట కదా తన కర్తవ్యం ఏమిటో బోధపడుతుంది. ఆత్మగుణాలు ప్రేమ, త్యాగం, సేవ, ఇంద్రియ నిగ్రహం, జీవకారుణ్యం, ఏకాత్మ భావన, అందరిలో తాను, తనలో అందరూ ఉన్నదే అసలైన జీవిత సత్యం. దైవం నుండి విడిపడిన తాను దైవగుణములు సంతరించుకొని దైవంగా రూపు చెందవలసి ఉన్నది. ఆత్మభావము కలిగినవాడు మనమందరము ఆత్మ పరమాత్మ సమానులమే. ఆధ్యాత్మిక జ్ఞానం జీవితానికి పూర్ణత్వాన్ని సిద్ధింపచేస్తుంది. ఆత్మ స్వయంభవుడు ప్రతి చోట ఉన్నాడు. అతనికి శరీరం లేదు, పాప కల్మషం లేదు, రాగద్వేషాలు లేవు. త్రిగుణాతీతుడు, ఉజ్వలుడు, స్వప్రకాశుడు, అప్రమేయుడు, నిరంజనుడు, నిరాకారుడు, పరిపూర్ణుడు, నిర్మలుడు, పవిత్రుడు, సర్వదర్శి, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, సర్వోత్తముడు, శాశ్వతులైన ప్రజాపతులకు వారి వారి కర్మఫలాలను అనుభవింపజేస్తాడు. ఆయన సర్వసాక్షీభూతుడు, సర్వాంతర్యామి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. ఆత్మానాం సర్వభూతానాం